మహాపరిశుద్ధుడవగు మా దేవా, పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. 1000 దినాలు లోకములో గడుపుట కంటే ఒక దినం, ఒక గంట సమయం నీ సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టమునైనా మీకు స్తుతులు స్తోత్రములు. చదివిన పరిశుద్ధ లేఖనాలు మా కొరకు దీవించి ఆశీర్వదించునైనా. నీ పక్షాన ఉన్న నేను బలహీనుని బలపరచు తండ్రి. ఈ రాత్రి మాతో తేటగా సూటిగా మాట్లాడమని నైనా మరి నడిపిస్తున్న, ప్రార్థనలు చేసిన, పాట పాడిన, చేరి వచ్చిన ప్రతి మీ దాసుని బలపరచి మీరే మహిమ పొందుమని, ఈ రాత్రి మాతో మాట్లాడమని, మంచి సమయం దయచేయమని, బలహీనుణ్ణి బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో యోనా గ్రంథము నుండి మొదటి అధ్యాయము, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు కొన్ని లేఖనాలు చదువుకున్నాం. అందులో అమూల్యమైన సత్యాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి 4వ వచనము ఒక సహోదరుడు చదివి వినిపించాలని ప్రభు నామమున మనవి చేయుచున్నాను. 4వ వచనం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలవు గతి వచ్చెను. ప్రియులారా, ఇక్కడ అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను అని మనం పరిశుద్ధ లేఖనములో గమనించగలం. సముద్రం సముద్రం సముద్రం. ప్రియులారా, 95వ కీర్తనలో సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను అని 95వ కీర్తనలో 5వ వచనంలో మనం చూడగలం. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇంకా మనం చూస్తే 135వ కీర్తనలో ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులారా. 135వ కీర్తనలో సృష్టికర్తైన దేవుడు ఎంత గొప్పవాడో 5వ వచనం నుండి ఒకరు సహాయం చేస్తారా? 135వ కీర్తన 5వ వచనం నుండి. యెహోవా గొప్పవాడనియు
మన యెహోవా ప్రభు గొప్పవాడని మన ఆ, ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఆ, నేను ఎరుగుదును. ఆకాశమందును ఆ, భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన ఆ, తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చాలు చాలు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడండి, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అంటున్నాడు. ఎందుకు అంటే ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించువాడు. పరలోకమందున్న దేవుడు సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆకాశమందును భూమి యందును ఆయన తనకిష్టమైనది జరిగించువాడు అని మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే సమస్త కార్యాలు ఆయన తన చిత్తానుసారంగా జరిగించువాడు. ఎంత గొప్ప దేవుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఎంత గొప్ప దేవుడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. ఇక్కడ 4వ వచనంలో, యోనా గ్రంథము 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను. ఈ గ్రంథములో గొప్ప పట్టణాన్ని మనం చూస్తా ఉన్నాం, గొప్ప మత్స్యమును చూస్తా ఉన్నాం, గొప్ప ఇక్కడ గొప్ప తుఫాను చూస్తా ఉన్నాం. పరలోకమందున్న దేవుడు గొప్పవాడు అని కూడా మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. ఎవరు? పరలోకమందున్న దేవుడు. గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను. ఆ గొప్ప తుఫాను వలన ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఇందులో మనకు ఒక గొప్ప పాఠాలు ఉన్నాయండి, మంచి పాఠ. పెద్ద గాలి ఎందుకు పుట్టించాడు? సముద్రమందు గొప్ప తుఫానును ఎందుకు రేపాడు? ఓడ బద్దలైపోయే గతి ఎందుకు వచ్చింది అంటే మనం పరిశుద్ధ లేఖనాలలో మనం చూడగలం. యోనా, తన భక్తుడైన యోనా, తన దాసుడైన యోనా పరలోకమందున్న దేవుని సన్నిధిలో నిలువక పరలోకమందున్న దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నట్టుగా కనబడుతూ దేవుడు నినేవే మహాపురమునకు వెళ్ళమన్నాడు. అయితే తర్షీషు పట్టణానికి వెళుతూ ఉన్నాడు. అనగా దేవుని మాట వినకోకుండా దేవుడు ఒక ప్లేసుకు పోమంటే ఇంకొక ప్లేస్కు వెళుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. అందుకే దేవుడు ఒక మంచి పాఠమును నేర్పుటకు ఇలాగూ పెద్ద గాలి పుట్టించాడు, గొప్ప తుఫానును రేపాడు, ఓడ బద్దలైపోతూ ఉన్నది అని గతి వచ్చెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో పెద్ద గాలి పుట్టింపగా ఒక్కసారి మత్తయి సువార్తలో పేతురును గురించి ఏమని వ్రాయబడి ఉన్నది?
మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి యేసు ప్రభువు ఒక మాట వ్రాయించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం 30వ వచనం చదువుతారా? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చాలు. ఇక్కడ పేతురు భక్తుడు గాలిని చూచి మునిగిపోసాగెను భయపడి. పిల్లరా, దేవుడు పుట్టించే గాలి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. రాత్రి 4వ జామున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. నడుస్తూ వస్తున్నప్పుడు శిష్యులు చూచారు. చూచి తొందరపడి భూతమని కేకలు వేశారు. పేతురు అన్నాడు, ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తాను అన్నాడు. వెంటనే రమ్మన్నాడు నడిచాడు. ప్రభు వైపు చూస్తూ ఉన్నంత వరకు నడిచాడు. ఎప్పుడైతే సముద్రం మీద ఇటు అటు చూచాడో, గాలిని చూచాడు, అలలను చూచాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ప్రభువా రక్షించు అని కేకలు వేశాడు. ప్రభు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతివి అనే గొప్ప ఉపదేశము పేతురుకు చేర్చినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ రాత్రి సమయంలో సముద్రం అనే ఈ లోకంలో నీవు నేను మరి జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ జీవిస్తున్న సముద్రమైన ఈ లోకంలో మనం ఈదాలి. ఈ ముందుకు సాగిపోవాలి. కొన్ని అలలు వస్తాయి, అనగా కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. పేతురు ప్రభు వైపు చూస్తున్నంత వరకు నడిచాడు. ప్రభు వైపు ఎప్పుడైతే చూడలేదో గాలిని చూచాడు, భయపడి మునిగిపోసాగాడు. ప్రభువా రక్షించు అని కేకలు వేశాడు. యేసు ప్రభు చేయి పట్టుకొని లేవనెత్తాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? మనం కూడా లోకం వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే, పరిస్థితుల వైపు చూస్తే భయపడవలసి వస్తుంది. భయపడకూడదు. ఇదే పేతురు యోహానులను గురించి వ్రాయించాడు. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని వ్రాయించాడంటే, విద్య లేని పాములు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి! ధైర్యమును చూచాడు. గాలిని చూచి భయపడి మునిగిపోతున్న పేతురును ప్రభు మరలా పైకి లేవనెత్తాడు. ఎంత గొప్ప సంగతి! ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ముందుకు సాగాలి.
లేకపోతే ఒక గొప్ప నష్టం పోతాం మనం. చూడండి, ఒక్కసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. యాకోబు వ్రాస్తూ, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. పిల్లారా, ఎంత ప్రమాదాలు ఉన్నాయి ఈ లోకంలో. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు, లోక మాలిన్యమే మన కంటనీయవద్దు అన్నాడు. ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదువుతారా? 5:4లో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. భూలోకంలో ఏ జీవితం మనం జీవించాలి పిల్లలు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించు, లోకమును జయించినవినే అని మనం చూడగలం. నీకు నాకు ఎంత విశ్వాసం ఉండాలి అంటే అంత విశ్వాసం ఉండాలి. పేతురు అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. తరువాత అదే పేతురు మంచి విశ్వాసం కలిగి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. తోమాతో అన్నాడు, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అదే తోమా మన భారతదేశానికి వచ్చాడు, గొప్ప సేవ చేశాడు. ప్రియులారా, ఇక్కడ సముద్రం మీద పెద్ద గాలి ప్రభువే పుట్టించాడు. సముద్రమందు గొప్ప తుఫాను రేగెను, ఓడ బద్దలవు పోవు గతి వచ్చెను. మరి గొప్ప తుఫాను రేగింది అంటే ఈ గొప్ప తుఫాను, పెద్ద గాలి శోధనలకు సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. పేతురేమన్నాడు? అగ్ని వంటి మహాశ్రమ. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా కొన్నిసార్లు మనము ఏదన్నా పొరపాటు చేసి శ్రమలు తెప్పించుకుంటాం. అలా కాదు, కానీ దేవుడే మన విశ్వాసాన్ని పరీక్షించు కదా. అవి ఇందుకొరకు మీరు పిలువబడితిరి అన్నాడు. శ్రమ వచ్చి ఉండుట నాకు మేలాయను. గొప్ప తుఫాను సముద్రముందు రేగినప్పుడు ఓడ బద్దలైపోయే గతి వచ్చెను. వీళ్ళరా, కొన్నిసార్లు ఓడ జీవము గల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఓడలో ప్రభు ఉన్నాడు. కొన్నిసార్లు మనం దోణలు చూస్తూ ఉంటాం కదా. సముద్రం తుఫాను రేగుతా ఉంది, ప్రభు పండుకొని ఉన్నాడు. అప్పుడు ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభువును లేపినట్లు కూడా మనం చూడగలం. వెంటనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గాలిని సముద్రమును గద్దించాడు.
అవి నిమ్మలమాయెను అని మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో జీవము గల దేవుని సంఘంలో మనమున్నప్పుడు గొప్ప తుఫాను లాంటి శ్రమలు వస్తాయి. పెద్ద గాలి లాంటి కష్టాలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు, దిగులు పడకూడదు, చింత పడకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే వారినిగా ఉండాలి. ఉదాహరణకు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా, 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు అన్నారు. సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, హింస వచ్చిందని మనం సనుగకూడదు, గొనుగకూడదు. శోధన సహించువాడు ధన్యుడు, అలాంటి వానికి జీవ కిరీటం అన్నాడు. ప్రకటన గ్రంథములో అన్నారు, ఇదిగో 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని మరి పరలోకమందున్న దేవుడు తన సంఘములతో చెప్పుతున్నట్లు మనకు కనబడుతూ ఉన్నది. యోనా గ్రంథానికి మనం వస్తాం ప్రియులారా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదువుతారా ఒకరు? 5వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోనే సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. ఇక్కడ ఓడ బద్దలైపోవు గతి వచ్చింది, కానీ ఓడ దిగువ భాగానికి వెళ్ళి ఓడలో పండుకొని గాఢ నిద్రపోయెను. అనగా యోనా చింత లేనివాడుగా, దిగులు లేనివాడుగా, బాధ లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు. పండుకున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. అంటే గాఢ నిద్ర అంటే గురకలు పెట్టి భయంకరంగా హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇక్కడేమో సముద్రమందు గొప్ప తుఫానును దేవుడు రేపాడు, ఓడ బదలైపోయే గతి వస్తూ ఉంది. నావికులు తన దేవుణ్ణి ప్రార్థన చేశారు వీళ్ళరా. కానీ యోనా మాత్రము పండుకొని నిద్రపోతూ ఉన్నట్టుగా, గాఢ నిద్రపోతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఈనాడు లోకంలో గమనించినట్లయితే సేవకులకు, క్రైస్తవులకు, సంఘాలకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు దేవుని ప్రజలు పొందుతూ ఉంటే ఈనాడు హ్యాపీగా ఉండేవారు కూడా ఉన్నారు, సంతోషంగా ఉండేవారు కూడా ఉన్నారు. బిర్యానీలు చేసుకొని పండగలు చేసుకుంటున్నారు క్రైస్తవులు. ఎంజాయ్ లైఫ్,
అలా ఉండకూడదు. నెహెమ్యా అలా ఉన్నాడా? ఉండలేదు. తన ప్రజలను గురించి సమాచారం అడిగాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం, 3వ వచనం నుండి చదువుతారా? 2వ వచనం నుండి. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని నా యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. నెహెమ్యా భక్తుని యొక్క భారం, బాధ్యత, చింత చూడండి. నేను ఈ మాటలు వినినప్పుడు నేను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి దేవుని ప్రజలు బహుశ్రమలు, నిందలు అనుభవిస్తున్నారని విన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చబడ్డాయని విన్నాడు. వినిన వెంటనే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో దేవా, దేవుని ప్రజలు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయని వినిన వెంటనే ఎంతో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, చింతపడుతున్నాడు. నీకు నాకు ఈ బాధ ఉందా? ఎన్ని మందిరాలను కూలుస్తా ఉన్నారు, ఎంతమంది సేవకులను కొడుతూ ఉన్నారు. మనం ఏడిస్తే ప్రార్థన చేస్తున్నామా దేవునికి? నిజంగా భారం ఉందా? పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అయ్యో అయ్యో దేవా అంటుంది. యోనా ఏమో ఓడ దిగువ భాగమున పండుకొని గాఢ నిద్రపోతూ ఉన్నాడు. నావికులేమో తన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఓడను చులకన చేయాలని సరుకులల్లా సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. ఇంకొక భక్తుని గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? 2:19. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ లేదు. ఫిలిప్పీ సంఘము యొక్క, పరిశుద్ధుల యొక్క క్షేమము విషయమై తిమోతి నిజముగా చింతించువాడు. పౌలేమన్నాడు? సంఘములన్నిటిని గూర్చిన చింత, బాధ నాకు కలదు. ఒకరు బలహీనుడైన నేను బలహీనుడను కానా? తిమోతి నిజముగా చింతించువాడు, మీ విషయమై, మీ క్షేమం విషయమై. అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు. ప్రియులారా, స్పిరిచువల్ గా మనం ఎలా ఉంటున్నాం? జీవము గల దేవుని సంఘాలను గూర్చిన చింత, సేవకులను గూర్చిన చింత, బాధ,
పరిశుద్ధులను గూర్చిన చింత బాధ మనకు ఉండాలి. శ్రమలు వచ్చాయా, ప్రార్థన చేయాలి. ఎలా ఉంటున్నా? యోనా అయితే పండుకొని గాఢ నిద్రపోతూ ఉన్నాడు. దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, హ్యాపీగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇది హ్యాపీగా ఉండే దినాలు కాదు ప్రియులారా. నీవు నేను కన్నీరు కార్చాలి ప్రభు దగ్గర. అనేక ఆత్మలను సంపాదించాలి. జీవము గల దేవుని సంఘాల భద్రత కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు మనం ఉండాలి. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి, కానీ యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది? అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. ఎంత గొప్ప మాట అండి. ఓడ నాయకుని ద్వారా దేవుడు యోనాకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఓ యోనా దగ్గరకు వచ్చాడు ఓడ నాయకుడు. ఓయి నిద్రపోతా నీకేమి వచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో, కాపాడుతామేమో, మనం బ్రతుకున్నట్లు ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి ఆది కాండము 20వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. ఆది కాండము 20వ అధ్యాయము 7, 8 వచనాలు. 6, 7 వచనాలు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. తర్వాత కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పెను. చాలు. అబీమెలెకు అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు అన్నాడు. అబ్రహామును గురించి మాటలు వ్రాయించాడు. అబ్రహాము అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. పిల్లరా, ప్రార్థన ఏం చేస్తుంది? బ్రతికేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? కాపాడుతుంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంఖ్యల మధ్య, సైనికుల మధ్య పండుకొని ఉన్న పేతురును విడిపించలేదా దేవుడు? ప్రార్థనా శక్తి ఎంత పవర్ఫుల్! అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. కనుక ఆ కుటుంబం జోలిపోవద్దు, ప్రార్థన చేయాలి. పౌలు, శీల మధ్యరాత్రి వేళ ప్రార్థన చేశారు. దానియేలు గ్రంథం ఆ 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదువుకుందామా? 10వ వచనం.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేసిన దానియేలు ఆయనను స్తుతించాడు, బతిమాలుకున్నాడు. ప్రార్థన ఏం చేసిందండి? సింహాల నోళ్ళను మోయించింది. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేను ఉంటున్నాను. ప్రార్థన మన జీవితంలో ప్రార్థన ఊపిరి లాంటిది. ఆత్మీయ జీవితం ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, సేఫ్టీ ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆత్మలను ఇస్తాడు, సంఘాలను ఇస్తాడు. కనుక మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారినిగా ఉండాలి. తరువాత ఏమంటున్నాడంటే ఓడ నాయకుడు, మనము బ్రతుకున్నట్లు ఆ దేవుడు మన యందు కనికరించునేమో. దేవుడు కనికరం చూపే దేవుడు. కొరింథీయులకు రాస్తూ కనికరము చూపు తండ్రి అన్నాడు. అన్ని మనం చూడలేం, కానీ మత్తయి సువార్తలో కాపరు లేని జనాలను చూసి వారి యందు కనికరపడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? 2:27. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. తర్వాత అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. ప్రియులారా, దేవుడు ఎంత కనికరించాడో చూడండి. అతడు నిజముగా చావునకు సిద్ధమై ఉండెను, రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదీతు దేవుడు కనికరించాడు. దుఃఖం మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించు. మనం చూడగలం, తన మహా కనికరం చొప్పుననే మనం రక్షింపబడ్డాము. దేవుడు కనికరించేవాడు, కరుణ చూపేవాడు. ఇది ఓడ నాయకుడు ఎరిగినట్లుగా మనం చూడాలి. అందుకే యోనా దగ్గరకు వచ్చాడు. యోనా, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మనం బ్రతుకున్నట్టు ఆ దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పాడు. దేవుడు కనికరించాడు. ఎన్నిసార్లు కనికరిస్తున్నాడు! అసలు దేవుడు, నేను కోరునది కనికరమునే గాని బలిని కోరను. ఈనాడు చాలా మంది కఠినంగా ఉంటున్నారు, ప్రేమ లేని వారుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. కనికరమునే నేను కోరుకుంటున్నా. కనికరం చూపాలి, అగ్నిలో నుండి కొందరిని రక్షించాలి. మన దేవుడు కరుణా సంపన్నుడు. కనికరం చూపాడు, జాలి చూపాడు, ప్రేమ చూపాడు. చివరిగా 7వ వచనంలో ఏమన్నాడన్నా ఒక్కటి చదువుకొని ముగించుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. చీటి యోనా మీదికి వచ్చెను. ఎవరి మీదికి వచ్చిందండి చీటి? యోనా మీదికి వచ్చెను. వాళ్ళు ఓడవారందరూ ఎవరిని బట్టి ఈ కీడు
మనకు సంభవించిందో, కీడు ఎలా సంభవిస్తుందండి? వ్యభిచారం చేయుచున్న ఒక స్త్రీని పట్టుకున్నారు. పట్టుకొని యేసు ప్రభు యొద్దకు తెచ్చారు. యేసు ప్రభు నేలన వంగి రాస్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభుతో అన్నారు, యేసు ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉంటుండగా మేము కన్నులారా చూసి పట్టుకున్నాం, రాళ్లతో కొట్టి చంపాలి కదా అన్నారు. అంటే ప్రభు అన్నాడు, మొదట మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. అందరూ ఎవరు రాయి వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా శిక్షించను అంటూ ఒక మాట చెప్పాడు. అది తర్వాత చదువుకోనండి. నీకు ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇక మీదట పాపము చేయవద్దు అన్నాడు. ఎక్కువ కీడు కలుగకుండునట్లు పాపము చేయవద్దు అన్నాడు. పాపం చేస్తే కీడు కలుగుతుంది. హోషేయ గ్రంథములో అన్నాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించెను అని ఆ ఓడవారు చీట్లు వేయగా ఆ చీటి యోనా మీదికి వచ్చెను. వీళ్ళారా, ఈ రాత్రి సమయంలో గొప్ప కీడు నష్టము కలగకోకుండా మనం భూలోకంలో జీవించాలి అంటే కీడు చేయకూడదు. యోహాను రాశాడు కదా, మేలు చెయ్యువాడు, యోహాను రాసిన 3వ పత్రికలు, మేలు చెయ్యువాడు దేవుని సంబంధి, కీడు చెయ్యువాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. మనం విసుకక మేలు చెయ్యాలి, అలయక మేలు చెయ్యాలి. తగిన కాలమందు పంట కోస్తాం, దేవుడు ఆశీర్వదిస్తాం. కీడు ఎవరికి చేయకూడదు. ఎందుకు? ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధంగా ఉంది. కీడు చేస్తే దేవుని ముఖం నీకు నాకు విరోధంగా. ఆ చీటి యోనా మీదికి వచ్చి తర్వాత ప్రభు చిత్తం ఉంటే తర్వాత పాఠానికి మనం వద్దాం. ప్రియులారా, ఈ కూడికల్లో మరి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోనా దేవుని సన్నిధిలో నిలవకపోవటం వలన, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవటం వలన, తర్షీషు పట్టణం అంటే ప్రజెంట్ స్పెయిన్ దేశంలో ఒక కొనన ఉంటుంది. నినేవే పట్టణం అంటే అది అషూరియుల పట్టణము, మహాపట్టణము, అది శత్రువుల పట్టణము. యోనా జబూలూను ప్రాంతములో ఒక గ్రామంలో ఉండేవాడు, గాత్ హాఫేర్ అని. యోనా గ్రామం నుండి నినేవే మహాపురము 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవుడు అక్కడికి పొమ్మని చెప్పాడు, కానీ యోనా అక్కడికి పోకుండా ఇక్కడికి వెళ్ళుట వలన ఎంత గొప్ప అపాయాలు కలిగాయో లేఖనాలలో మనం చూస్తా ఉన్నాం. మనము కూడా అలా లేకుండా దేవుని చిత్త ప్రకారం దేవునికి మహిమకరంగా జీవిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు తన వాక్యము మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.